చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే అసలు ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో మనము అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటాం. తెలుసు కదా మీకు, అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటాం. ఈ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని ఎస్ఏపి టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని ఎస్ఏపి టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. 1 minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. చాట్ బాక్స్ లో ఇమేజెస్ ఉన్నాయి, ఓపెన్ చేయండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈ స్లైడ్ లో ఉన్నది మొత్తం చదవాలి, ఇంటర్వ్యూలు అడుగుతాను. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ యాక్చువల్ నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో మనం దీన్ని నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. ఎస్ఏపి టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఇది వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అంటారు. మంత్ ఎండింగ్ యాక్టివిటీ, మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అంటారు. ఓకే, సో మనకి అసలు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే అసలు ఎందుకు ఉపయోగపడుతుంది? మనకి రావాల్సినవి అంటే రిసీవబుల్స్ అండ్ పే చేయాలి, పేయబుల్స్ అంటారు. వీటన్నిటినీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి కన్సిడర్ చేస్తారు. రావాల్సినవి అలాగే పే చేయాల్సినవి ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. ఓకే, రావాల్సినవి అలాగే పే చేయాల్సినవి. చూడండి ఇక్కడ ఏముంది? ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ ఏమంటారంటే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఆర్ ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ అంటారు. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. ఎస్ఏపి టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఆర్ ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ అంటారు. ఓపెన్ ఐటమ్ బ్యాలెన్స్ అంటారు. యాక్చువల్లీ ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? రెంట్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్, ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. శాలరీ పేయబుల్, రెంట్ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ఇవన్నీ పేయబుల్స్. సో ఈ పేయబుల్స్ అన్నిటినీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ రిసీవబుల్ బ్యాలెన్సెస్ అండ్ పేయబుల్ బ్యాలెన్సెస్. ఏం చేస్తుంది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది? మానిటరింగ్ చేస్తుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ రిసీవబుల్ బ్యాలెన్సెస్ అండ్ పేయబుల్ బ్యాలెన్సెస్. రిసీవబుల్ బ్యాలెన్సెస్ ని అలాగే పే చేయాల్సినటువంటి పేయబుల్ బ్యాలెన్సెస్ ని మానిటరింగ్ చేస్తుంది అనమాట. If you set the open item management indicator in the master data records at the time of accounting, at the time of GL account creation, if you set the open item management indicator in the master data records at the time of GL account creation, మీరు GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేశారనుకోండి, అది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. చూడండి, పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అంటారు.
పే చేయాల్సినవి, రిసీవ్ చేయాల్సినవి, ఇటువంటి జిఎల్ అకౌంట్స్ మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. తర్వాత చూడండి, when will you create receivable balances, payable balances GL account, you need to activate the open item management indicator. Open item management అంటే ఏంటి? పేయబుల్ జిఎల్ అకౌంట్స్, రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్, వీటన్నిటికీ కూడా మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. ట్యాక్స్ పేయబుల్, ట్యాక్స్ రిసీవబుల్, ఇటువంటి జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసే టైంలో మ్యాండేటరీగా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. All payables, all receivables comes under the open item management. గుర్తుపెట్టుకోండి. అలాగే ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ కిందకి వస్తుంది. ఆల్ పేయబుల్స్ ఏవైతే మనం పే చేయాలో అవన్నీ కూడా కరెంట్ లయబిలిటీస్ కిందకి వస్తుంది. ఆల్ రిసీవబుల్స్, మనకి ఏమేమి రిసీవ్ అవ్వాలి అవన్నీ కూడా కరెంట్ అసెట్స్. ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. All payables comes under current liabilities. All receivable comes under current assets అని చెప్తారు. మేజర్గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఏం చేస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఈజ్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ అమౌంట్, పేబుల్స్, రిసీవబుల్స్, ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కిందకి వస్తాయి అన్నమాట. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కిందకి వస్తాయి. పేబుల్స్ అండ్ రిసీవబుల్స్ comes under open item management indicator. On the non-SAP terminology, it is called outstanding balance. On the SAP terminology, it is called open item management. Open item management మొత్తం చదవాలి, ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఇది. What is mean by open item management indicator అంటే all payables and receivables comes under the open item management అని చెప్పాలి. ఓకే, నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. ఎస్ఐపి టెర్మినాలజీలో ఏమంటారు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ జిఎల్ క్రియేట్ చేసే టైంలో మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ కొన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాము. చూడండి, ఫస్ట్ ఇవన్నీ కూడా ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఫర్ పేయబుల్ అంటే రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్, ఇవన్నీ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అన్నమాట. రిసీవబుల్, కమిషన్ రిసీవబుల్, ట్యాక్స్ రిసీవబుల్, ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి. పేయబుల్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. పేయబుల్స్ అన్ని కూడా కరెంట్ లయబిలిటీస్ కిందకి వస్తుంది. రిసీవబుల్స్ అన్ని కూడా కరెంట్ అసెట్స్ కిందకి వస్తుంది. ఈ పాయింట్ కూడా మీకు తెలియాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఏం చేస్తుంది? మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అని చెప్తారు. సో కొన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాటిని బేస్ గా చేసుకుని మనం అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇది డైరెక్ట్ పోస్టింగ్ అంటారు. వన్ వే పోస్టింగ్ అంటారు. ఇది వన్ వే పోస్టింగ్. ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ అవ్వదు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. వన్ వే పోస్టింగ్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, వన్ వే పోస్టింగ్. రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, వన్ వే పోస్టింగ్. ఇలా డైరెక్ట్ గా పోస్ట్ చేస్తాం. అంటే ఓపెన్ ఐటమ్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. FS00కి వెళ్ళండి. మామూలుగా రెగ్యులర్ గా మనం ఎలా చేస్తాము? FB50లో అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేస్తాం. ఇప్పటివరకు చాలా చేసాం. ఇవన్నీ కూడా డైరెక్ట్ పోస్టింగ్స్ అంటారు. వన్ వే పోస్టింగ్. రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. శాలరీ పెయిడ్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఇవన్నీ కూడా డైరెక్ట్ పోస్టింగ్స్. ఇక్కడ ఎక్కడ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది యాక్టివేట్ అవ్వలేదు.
ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఎక్కడ యాక్టివేట్ చేయలేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కొన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాము. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసి అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. పేయబుల్స్ అండ్ రిసీవబుల్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసామంటే మీనింగ్ ఏంటి? 2-way పోస్టింగ్ అంటారు దీన్ని. యాక్చువల్గా మనం చేసినంత కూడా 1-way పోస్టింగ్ ఇప్పటి వరకు. 2-way పోస్టింగ్ చేస్తాం. 2-way పోస్టింగ్ ఎగ్జాంపుల్ చూడండి. జిఎల్ అకౌంట్ క్రియేషన్స్ కొన్ని ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి చూడండి. జిఎల్ అకౌంట్స్ ఏమున్నాయి? స్ట్రీట్ లో ఉన్నాయి చూడండి. అవి క్రియేట్ చేయాలి మనం. ఫస్ట్ రెంట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా, 1 more క్రియేట్ చేద్దాం. వెళ్ళండి /n/fs00 రెంట్ అకౌంట్ 2 అని ఇంకోటి క్రియేట్ చేద్దాం. రెంట్ అకౌంట్ 2 అని ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఇక్కడ అవసరం లేదు. ఇది పేయబుల్ కాదు, రిసీవబుల్ కూడా కాదు, అందువల్ల యాక్టివేట్ చేయట్లేదు. ఎంటర్ సేల్. ఒక రెంట్ అకౌంట్ ని మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ రెంట్ పేయబుల్. పేయబుల్ చూడండి, పేయబుల్ కాబట్టి పేయబుల్ తీసుకోవాలి. రెంట్ పేయబుల్ వెళ్ళండి. పేయబుల్ అంటే ఏంటి? లైబిలిటీలో చేయాలి. రెంట్ పేయబుల్ లైబిలిటీ. ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లైబిలిటీస్. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. బ్యాలెన్స్ షీట్, రెంట్ పేయబుల్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్, రెంట్ పేయబుల్. వెయిట్ ఇక్కడ చూడండి, ఇది పేయబుల్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తున్నాను. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోండి. షార్ట్ కి 0 ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసాం. ఇక్కడ చూడండి ఎందువల్ల? పేయబుల్ జిఎల్ అకౌంట్, ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అన్నమాట. అందువల్ల షార్ట్ కి 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. All payable GL accounts, receivable GL accounts comes under the open item management indicator. ఇది పేయబుల్ కాబట్టి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేసాం. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయండి. క్యాష్ యాక్చువల్గా చూడండి, క్యాష్ అకౌంట్ అనేది మనము ఏమనుకుంటాం? యాక్చువల్గా క్యాష్ అకౌంట్ ఏమనుకుంటాం? కరెంట్ అసెట్ అనుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే కరెంట్ అసెట్స్ కింద కన్సిడర్ చేయకూడదు ఇక్కడ. ఎందువల్ల అంటే క్యాష్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఉపయోగిస్తారు. కొంత అమౌంట్ తీసుకుని అడ్మినిస్ట్రేషన్ కింద యూజ్ చేస్తుంటారు. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద యాక్చువల్గా క్రియేట్ చేయాలి, కానీ రాంగ్ చెప్పాను అనుకుంటారు. సో కరెంట్ అసెట్స్ తీసుకుందాం. మీరు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో కూడా తీసుకోవచ్చు. ఓకేనా? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకుంటే ఏమనుకుంటారు అంటే రాంగ్ ఎంట్రీ చెప్పారు అనుకుంటారు. రాంగ్ అవదండి. క్యాష్ అనేది కొంత అమౌంట్ తీసుకుని ఎక్స్పెన్సెస్ కింద యూజ్ చేస్తుంటారు. ఓకే, ఎనీవే మీ జాబ్ లోకి వెళ్తే కనుక మీరు డిస్కస్ చేయండి మీ క్లయింట్ తోటి, అడ్మినిస్ట్రేషనా లేకపోతే ఏంటనేది. సో ఇక్కడ కరెంట్ అసెట్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకోవాలి.
ఓకే, మీరు కరెంట్ అసెట్స్ లో చేయండి. అది మీ టీఎల్ తో మాట్లాడి చేసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సారీ, బ్యాలెన్స్ షీట్, క్యాష్ అకౌంట్, line item display, short key 001, create bank interest G001 and save. Next, commission receivable. Receivable అంటే మీనింగ్ ఏంటి? మనకు రావాలి, రిసీవబుల్ అంటే రావాలి, కాబట్టి ఇది కరెంట్ అసెట్స్ కిందకు వస్తుంది. Creation, one more. Receivables, all receivable GL accounts and all payable GL accounts comes under the open item management indicator. ఇక్కడ రిసీవబుల్ కాబట్టి మనం తీసుకుందాం. Comes under balance sheet. Commission receivable. Control data. Line at open item management indicator యాక్టివేట్ చేయాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఏ జిఎల్ అకౌంట్స్ కి యాక్టివేట్ చేయాలి? At the time of payable GL account creation and receivable GL account creation, you must click on the open item management indicator or open item management radio button. ఎందువల్ల? All payable GL accounts and all receivable GL accounts comes under the open item management. Only payable accounts ki, receivable accounts ki మాత్రమే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఈ పాయింట్ మీకు మైండ్ లో ఉండాలి. మరి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ మరి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తే రావా? ఎవరు చెప్తారు? వస్తాయి సార్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఉంది. మరి మనం ఎందుకు యాక్టివేట్ చేయలేదు? చూడండి, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అనేవి బై డిఫాల్ట్ గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. మనం ఏమి అక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ గానే వాటిని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, కాబట్టి అక్కడ మనం యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎట్లాగో మనం 2-way పోస్టింగే చేస్తాం. ఫస్ట్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం, తర్వాత క్లియర్ చేస్తాం. జిఎల్ కూడా ఇంతకుముందు మనం డైరెక్ట్ పోస్టింగ్ చేస్తాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, డైరెక్ట్ పోస్టింగ్, 1-way పోస్టింగ్. దిస్ ఇస్ 2-way పోస్టింగ్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ అయితే కనుక 2-way పోస్టింగ్ అవుతుంది. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ comes under the open item management. Okay na? Create bank interest loki velandi, G001 and save. Save. Next, commission received. Received అంటే మనకి ఇన్కమ్ అవ్వచ్చు కదా. ఇన్కమ్ గ్రూప్ ఉందా? అదర్ ఇన్కమ్ ఉంది చూడండి కింద లాస్ట్ సెకండ్. రిసీవ్డ్ అంటే ఏంటి? ఇన్కమే కదా. అదర్ ఇన్కమ్ రిసీవ్డ్. ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలా వద్దా? ఎస్ ఆర్ నో? రిసీవ్డ్, దిస్ ఇస్ నాట్ పేయబుల్ అండ్ నాట్ రిసీవబుల్, కాబట్టి మనం యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు.
ఇది పేయబుల్ కాదు, రిసీవబుల్ కూడా కాదు. అందువల్ల మనం ఇక్కడ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళండి. కమిషన్ రిసీవ్డ్. Line item display short key 001, create bank interest G001. ఓకే, జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేసాం. చాట్ బాక్స్ లో ఒక ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి చాట్ బాక్స్ లో పోస్ట్ చేసాను. ఓపెన్ చేయండి. చూడండి, జిఎల్ పోస్టింగ్ చేస్తున్నాం. సింగిల్ స్క్రీన్ FB50లో చేస్తాం, లేదంటే జిఎల్ పోస్టింగ్ డబుల్ స్క్రీన్ F-02. రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ తీసుకున్నాం, పేయబుల్ పే చేయాలి మనం. ఓకేనా? వెళ్ళండి, ఒక ఎంట్రీ పోస్ట్ FB50కి వెళ్ళండి. ఇవ్వండి అమౌంట్ 10,000 మీ ఇష్టం. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, సేవ్. చూడండి, డాక్యుమెంట్ వాస్ పోస్ట్ 83 పోస్ట్ చేస్తాం. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి. ఓపెన్ ఐటమ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏమంటారు? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని SAP టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. నాన్ SAP టెర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. నాన్ SAP టెర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్, SAP టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. రెంట్ పేయబుల్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, రెడ్ లో ఉంది చూసారు. ఇక్కడ ఎంతమో జిఎల్ పోస్ట్ చేస్తే మనకి డైరెక్ట్ పోస్టింగ్ చేసేవాళ్ళం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, డైరెక్ట్ పోస్టింగ్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇది అది 1 వే పోస్టింగ్, ఇది 2 వే అన్నమాట. సో ఈ వాల్యూని మనం క్లియర్ చేయాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాం, చూడండి. చూడండి, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్, రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. టీ కోడ్ చూడండి, న్యూ టీ కోడ్ అది. అవుట్ గోయింగ్ పేమెంట్, రెంట్ పే చేయాలి F-07. ఇది 2 వే పోస్టింగ్ అన్నమాట. 2 వే పోస్టింగ్. ఓకేనా? రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. వెళ్ళండి. ఫస్ట్ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ టైప్ మార్చండి, ఎస్ఏ తీసుకోండి, KZ ఉంది అక్కడ. ఇవన్నీ కూడా చూసుకోవాలి.
అకౌంట్ తీసుకోండి, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఆర్ క్యాష్, క్యాష్ కూడా తీసుకోవచ్చు. క్యాష్ క్రియేట్ చేసాం కదా, క్యాష్ యూజ్ చేద్దాం. క్యాష్ అకౌంట్, క్యాష్, $10,000. ఇక్కడ ఇక్కడ ఏమి ఇవ్వాలి మనం? రెంట్ పేయబుల్, పేయబుల్ కదా, పే చేస్తున్నాం. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. వెయిట్ చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఈ ఎర్రర్ ఎవరన్నా ఫైండ్ అవుట్ చేయగలరా? నేను చెప్పాను ఇక్కడ T0 టాలరెన్స్ గ్రూపా సార్? వెరీ గుడ్. ఇది టాలరెన్స్ గ్రూప్ ఎర్రర్ అంటారు. జిఎల్ కి సంబంధించిన టాలరెన్స్ గ్రూప్ ఎర్రర్ ఇది. జిఎల్ లెక్క మనం జిఎల్ టాలరెన్స్ క్రియేట్ చేయలేదు. వెండర్ క్రియేట్ చేసాము, కస్టమర్ క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్ కూడా ఒక టాలరెన్స్ అనేది క్రియేట్ చేసాం. మరి జిఎల్ కి క్రియేట్ చేయలేదు. జిఎల్ టాలరెన్స్ OB80, OB80 వెళ్ళండి. OB80 ఇన్వెంటరీకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంకేమొద్దు, ఎంటర్ సేవ్. సేవ్ వెళ్ళండి, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. చూసారా, పిక్ అయింది. ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్డ్ అమౌంట్ 10,000, నాట్ అసైన్డ్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారా, క్యాష్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్. ఓకే, వెళ్ళండి, క్లియర్ చేయండి, సేవ్. ఆ సెషన్కి వెళ్ళండి, లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఏమీ లేవు, క్లియర్ అయిపోయింది. క్లియర్ డేటా తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, 00, ఏం లేదు, క్లియర్ అయిపోయింది. ఇలా మనం అకౌంటింగ్ ఎంట్రీస్ ని క్లియర్ చేస్తాం జిఎల్కి సంబంధించి. నెక్స్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ చేసాం. మరి వాట్ అబౌట్ ఇన్కమింగ్ పేమెంట్? ఇన్కమింగ్ పేమెంట్ కూడా ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాము అండ్ క్లియర్ చేద్దాం. చూడండి, ఇది 2-వే పోస్టింగ్ చేస్తున్నాం మనం. 2-వే పోస్టింగ్ చాట్ బాక్స్ లో ఉంటుంది చూడండి. ఎంట్రీస్ చాట్ బాక్స్ లో ఉన్నాయి చూడండి. అవి టైప్ చేయడానికి టైం పడుతుంది, మన దగ్గర రెడీగా చేసి ఉంచాను. చూడండి, ఇది ఇన్కమింగ్ పేమెంట్. సింగిల్ స్క్రీన్ FB50, డబుల్ స్క్రీన్ F-02. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. రిసీవ్ మనకు రిసీవ్ అవ్వాలి. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, FB50 కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. మీ ఇష్టం, డబుల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు, మీ ఇష్టం అది. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. కరెక్టేనా? సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. ఓకే, 40-50 సేవ్ చేయండి.
నెక్స్ట్ GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N బాక్కలండి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ తీసుకోండి. చూసారా రెడ్ లో ఉంది. ఈ వాల్యూని మనం క్లియర్ చేయాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్కమింగ్ పేమెంట్ చాట్ బాక్స్ లో ఎంట్రీ పోస్ట్ చేస్తాం చూడండి. పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్. చూడండి F-06 cash account data to commission receivable. Okay. వెళ్ళండి. F-06 cash account data to commission receivable. ఎంత వాల్యూనో అంత వాల్యూ ఇవ్వండి. Go to document and display. Cash account data to commission receivable. Post చేయండి. FBL3N వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఏమీ లేదు, క్లియర్డ్ ఐటమ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్డ్ ఐటమ్స్ చూసారా, క్లియర్ అయిపోయింది. సో ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు, 2-way పోస్టింగ్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అంటారు. వీటిని మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్. ఓకేనా, మనకు రావాల్సినవి అలాగే పే చేయాల్సినవి. ఒక డబుల్ స్క్రీన్ లో కూడా చేద్దామా? డబుల్ స్క్రీన్ చేయండి, 1 minute చూడండి. మేజర్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, all payable GL accounts and all receivable GL accounts comes under the open item management అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఆ షీట్ ఓపెన్ చేయండి. షీట్ లో చూసారా, ఇది మొత్తం చదవాలి. ఇది మొత్తం చదవండి. ఇంటర్వ్యూలో మీరు చెప్పాల్సిన ఇదే. కాన్ఫిగరేషన్స్ ఎట్లా చేసేస్తారు, షీట్ చూస్ చేసేస్తారు మీరు, లేదంటే వీడియో చూస్ చేసేస్తారు. మేజర్గా మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సింది ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. నాన్ ఎస్ఐపి టెర్మినాలజీ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు, ఎస్ఐపి టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈస్ మానిటరింగ్ రిసీవబుల్ బ్యాలెన్సెస్ అండ్ పేయబుల్ బ్యాలెన్సెస్. If you set the open item management indicator in master data records at the time of GL account creation. Master data records లో open item management indicator కనుక క్రియేట్ చేసుకుంటే ఏమవుతుంది? It will be monitoring receivable balances and payable balances. This is called 2-way posting అని కూడా చెప్పచ్చు. 1-way posting అంటే ఇంతకుముందు చేసాం, డైరెక్ట్ పోస్టింగ్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అది ఇక్కడ ఉన్నది మొత్తం చదవండి.
కాన్ఫిగరేషన్ డెడ్ ఈజీ, ఇది మొత్తం చెప్పాలి, ఎప్పుడైనా చెప్పాలి. పేబుల్స్, రిసీవబుల్స్ అవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. ట్యాక్స్ పేబుల్, ట్యాక్స్ రిసీవబుల్ ఇవన్నీ కూడా పేబుల్స్. రిసీవబుల్, కమిషన్ రిసీవబుల్ ఇవన్నీ కూడా రిసీవబుల్స్ అన్నమాట. రిసీవబుల్స్ కిందకి వస్తుంది ట్యాక్స్ రిసీవబుల్ ఇవన్నీ కూడా. శాలరీ పేబుల్, రెంట్ పేబుల్, శాలరీ పేబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేబుల్ ఇవన్నీ కూడా పేబుల్స్. ఇది మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు 2A కూడా చేస్తే చేయొచ్చు, మీ ఇష్టం. క్లియర్, అర్థమైందా? అర్థమైందా లేదా? ఎస్ సార్. సార్ ఐ హావ్ వన్ డౌట్ సార్. చెప్పండి. సార్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు పోస్ట్ ఓన్లీ ఇన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా. అదర్ దెన్ లోకల్ కరెన్సీస్, అదర్ దెన్ కంపెనీ కోడ్ కరెన్సీ ఉంటే అప్పుడు ఎలా సార్? అది మీకు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనే సపరేట్ గా కాన్సెప్ట్ ఉందండి, అక్కడ చెప్తాను మీకు. అప్పుడు ఆ ఫారిన్ కరెన్సీలో ఈ ఓపెన్ ఐటమ్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి కదా సార్? మీకు ఎక్కడైనా రిఫ్లెక్ట్ అవుతాయి. మీకు యాక్చువల్గా అది ఓన్లీ మీకు అక్కడ అది ఎందుకు సెలెక్ట్ చేసుకుంటామంటే ఆ జిఎల్ అకౌంట్స్ ఓన్లీ లోకల్ కరెన్సీకి అలౌ చేస్తాం అన్నమాట. దాని పర్పస్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఎలా ఓన్లీ ఒకసారి ఓపెన్ చేయండి. ఒక జిఎల్